మీకు శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ చేసి మీ ముందర ఉంచుతాం. మీకు మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మనం చెప్పుకుంటున్న తల్లి పేరు గండి పోచమ్మ తల్లి. ఈ తల్లి కూడా గ్రామ దేవతలలో ఒకరు. చుట్టూ చక్కటి ప్రకృతి, నిరంతరం సందడిగా సిరిమువ్వల సవ్వడిలా ప్రవహించే జలపాతం, గలగలా సెలియేటి సవ్వడుల మధ్య ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతను పంచుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొని ఉంది ఈ తల్లి ఆలయం. పూర్తిగా అటవీ ప్రాంతంగా చెప్పబడే అల్లూరి జిల్లా దేవీపట్నం సమీపంలో ఉంది శ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయం. ఆ తల్లిని దర్శించడానికి వెళ్ళేవారు ప్రకృతిని కూడా ఆనందించి అనుభూతి చెందుతారు. ఈమె ఇక్కడ గిరిజన దేవతగా, అందరినీ కరుణించే తల్లిగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆ తల్లికి పేరు. ఇక్కడ ఈ దేవి ఆలయం దగ్గర నుంచి పాపికొండలు పర్యటించడానికి బోట్లు బయలుదేరతాయి. వచ్చిన పర్యాటకులు ఆ తల్లికి నమస్కరించి, అమ్మ పోచమ్మ తల్లి, మా పర్యటన సుఖంగా సవ్యంగా జరిగేటట్లు చూడు తల్లి అని నమస్కరించుకొని బోట్లలో బయలుదేరతారు. అటుగా గోదావరి మీద వచ్చే బోట్లు కూడా ఇక్కడ కొంతసేపు ఆపుతారు. ఆ బోట్లలోని వారు కూడా ఈ తల్లికి నమస్కరించుకొని వారి ప్రయాణాన్ని సాగిస్తారు. అప్పుడప్పుడు గోదావరి వరదలలో అమ్మ ఆలయం, ఆ చుట్టుపక్కల గ్రామాలు నీటిలో మునిగినా మరలా ఉధృతి తగ్గి గోదావరి మాత శాంతించాక ఆ ఆలయం మరలా శుభ్రపరిచి పూజలు చేస్తారు. అప్పటి వరకు నీట మునిగిన విగ్రహానికి బదులు కొండ మీద ఒక విగ్రహం పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఆది మంగళవారాల్లో అమ్మని దర్శించటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అమ్మవారు 8 నెలల పాటు దర్శనమిస్తారు. దాదాపు 4 నెలలపైనే నీట మునిగి జలదిగ్బంధంలో ఉంటుంది ఈ ఆలయం. ఆలయం నీటి నుండి బయటికి వచ్చాక అక్కడి గిరిజనులు అమ్మని దర్శించుకుంటారు. పోలవరం ప్రాజెక్టు వెనకాల వైపు ఉంది ఈ ఆలయం. ఈ తల్లి చాలా మహిమగల తల్లి. గండపోచమ్మ అమ్మవారి దేవస్థానం అని పిలుస్తారు. ఆ ఆలయం దేవాదాయ ధర్మాదాయ ఆధ్వర్యంలోనే ఉంది. ఇక్కడ గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది గొప్ప పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. చల్లటి వాతావరణం, సహజ సిద్ధమైన ప్రకృతి, చుట్టూ గోదావరి చూడాలే కానీ ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ తల్లి కూడా దశాబ్దాల క్రితం వెలసిన దేవతగా, అందరినీ కరుణించే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. పిలిస్తే పలికే వనదేవతగా ఈ తల్లికి పేరు. గిరిజనుల ఆరాధ్య దైవం ఈ తల్లి. ఇక్కడ పిల్లలు లేనివారు అమ్మని దర్శించి నమస్కరించుకొని కోరుకుంటే తప్పక పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం. ఇక్కడ అటవీ ప్రాంతం వారే కాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా తలిచి పూజిస్తారు. ఇక్కడ అమ్మవారిని ఏదైనా కోరుకుని మర్చిపోతే కోరుకున్న వారి ఇంటికి వెళ్ళి ఏదో రూపంలో తెలియపరుస్తారని ప్రజల విశ్వాసం. ఉగాది పండగప్పుడు అమ్మని ఇక్కడ అనేక విశేష పూజలతో పూజిస్తారు. అప్పుడు అమ్మకి విశేషమైన శక్తులు వస్తాయని, కోరిన వెంటనే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఆ సమయంలో ఇక్కడికి భక్తులు వేలాదిగా తరలి వస్తారని చెప్తారు. తల్లి స్వయంభూదేవతగా చెప్తారు. మొదట అమ్మ గోదావరిలో బంగారు విగ్రహ రూపంలో దొరికిందిట. ఆ తర్వాత బంగారు విగ్రహాన్ని ఎవరైనా దొంగలిస్తారేమో అని మళ్ళీ ఆ విగ్రహాన్ని గోదావరిలోనే వదిలారట. అప్పుడు గిరిజనులు అమ్మని ఎలా పూజించాలి అని ఆలోచనలో ఉండగా మళ్ళీ అమ్మవారే వాక్కు రూపంలో గోదావరిలో బంగారు విగ్రహం వదిలిన దగ్గరే ఒక రాతి విగ్రహంలో నేను ఉన్నాను, దాన్ని తెచ్చి పూజించండి అని చెప్పిందిట. అప్పుడు వారు వెతకగా అమ్మవారి రూపంలో ఉన్న రాయిని తీసుకొచ్చి పూజించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆలయం అభివృద్ధి చెందింది. గుడి గోపురం బంగారు వర్ణంలో ఉంటుంది. ఆ తల్లి అమృతమూర్తిగా దర్శనమిస్తుంది. ఇక్కడ కూడా జాతరలు నిర్వహిస్తారు. చాలా బాగుంటాయి. అమ్మకి నైవేద్యాలు చేసి అందరూ ఆ తల్లి ప్రసాదాన్ని ఆరగిస్తారు. వరదల సమయంలో అమ్మవారి ఆలయం మునిగిపోతూ ఉండటం వలన అక్కడి గిరిజనులు అమ్మని వేరే దగ్గర పెట్టి పూజించాలని అమ్మవారి విగ్రహాన్ని తీయటానికి తవ్వగా ఎంత తవ్వినా అమ్మ పైకి రాకుండా కిందకి వెళ్ళటం ఆరంభించిందిట. అప్పుడు వారు ఆ పనిని విరమించి ఇప్పుడున్న గుడిని కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆషాఢమాసంలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కూడా
పొంగళ్ళు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారు అప్పుడు శాకంబరీదేవిగా మనకి దర్శనమిచ్చి కటాక్షిస్తుంది. శ్రావణ మాసంలో కూడా భక్తులు అమ్మని విశేషంగా దర్శించటానికి వస్తారు. గండాలు గట్టెక్కించే గండిపోచమ్మగా అమ్మకి పేరు. ఈ అమ్మని దర్శించి ఆమె శుభాశీస్సులు పొందుదాం రండి. మీకు మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరి ఓం.